హలో అండి, ఈ వీడియోలో మనము టైలరింగ్ నోట్బుక్ క్లాస్ అయితే చూద్దాము. టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్లో 10వ వీడియో అయితే మనము చూద్దాము. ఈ 10వ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా అన్ని కొలతలు కరెక్ట్గా ఉండేలా ఏ విధంగా మనమైతే చేసుకోవాలో చూద్దాం. అయితే ఇదివరకు టైలరింగ్ నోట్బుక్లో 9 వీడియోస్ అయితే చూసాం కదా. ఏమేం చూసామని కొత్తగా మన వీడియోని ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి అయితే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ నుండి మనము ఎలాంటి కొలత బ్లౌజ్ తీసుకోవాలి, మనదవ్వని కస్టమర్ బ్లౌజ్ అవ్వని సరే, ఎలాంటి కొలత బ్లౌజ్ తీసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, ఎంతకెంత పెంచుకోవాలి, టైలరింగ్ నోట్బుక్లో ఎలా డ్రా చేసుకోవాలి, అలానే మ్యాటర్ ఎలా రాసుకోవాలి. అయితే అవన్నీ చేస్తే సరిపోతుందా? మనకు ప్రాక్టీస్ కూడా అవసరం కదా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కాబట్టి పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను అనమాట. కాబట్టి మనం 5 రకాల హ్యాండ్స్ అయితే ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఆమ్ డౌన్ దేనికి ఎంత పెట్టాలి అన్నది మనము మంచి మాస్టర్ కటింగ్ మెథడ్లో అయితే నేనైతే చెప్పాను. అన్నిటికి కూడా ప్రూఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. కరెక్ట్గా బ్లౌజ్ చూపించే నేను ఓన్గా అయితే ఏ మెజర్మెంటు పెట్టలేదు. అచ్చంగా కొలత బ్లౌజులో ప్రతి ఒక్క మెజర్మెంట్ ఎలా ఉందో అలానే మనమైతే తీస్తున్నాం. అయితే మీరు ఎంత కొత్త వాళ్ళు అవ్వని సరే ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. మీ బ్లౌజ్ మీరు 100% కరెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోగలుగుతారు. ఇప్పుడైతే లైనింగ్ అయితే నేను చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ అయితే మనము స్టిచ్ చేసుకుందాము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తర్వాత వీడియోలో. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నాయి. ఫోల్డింగ్లో అయితే మన సైడ్ అయితే ఫోల్డింగ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. చూసారా? అయితే ఇక్కడ మీకు కొలతలు కన్ఫ్యూజ్గా ఏమైనా అర్థం కాలేదు అలాంటివి ఏదైనా ఉంటే ఫస్ట్ వీడియో నుండి అయితే చూడండి. ఫస్ట్ వీడియోలో చాలా క్లారిటీ అయితే ఇచ్చాను, కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా నోట్ చేసుకోవాలి అని చెప్పేసి. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఆ విధంగా ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కొలతలు అయితే చూద్దాం. చూడండి, బ్లౌజులో వచ్చేసి హ్యాండ్ పొడవు అయితే చూపిస్తున్నాను, ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము. అలానే హ్యాండ్ లూజ్ కూడా చూపిస్తున్నాను. ఆమ్ హోల్ లూజ్ కూడా ఎంత ఉందో మీ బ్లౌజ్లో మీరైతే చూసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే మనము నార్మల్గా చెప్తూ ఉంటాం కదా, ఆమ్ డౌన్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కింద పెట్టుకుంటే సరిపోతుంది, ఎల్బో హ్యాండ్స్ కింద పెట్టుకుంటే సరిపోతుందని. అలా కాదండి, అచ్చంగా ఆది బ్లౌజ్ నుండి మనం తీసుకోవాలంటే ఆ బ్లౌజులో ఆమ్ డౌన్లో ఎంత క్లాత్ అయితే ఉందో అది కూడా మీరైతే చూసుకోండి. సరేనా? ఇక్కడైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. 5.5 అయితే హ్యాండ్ లూజ్ ఉంది, 5.5కి 5.5 పెట్టేసండి. అయితే 11.5 హ్యాండ్ పొడవు అయితే ఉంది, దానికి 1 ఇంచ్ కలిపి మనము 12.5 అయితే పెట్టుకుందాం. ఎందుకంటే ఈ బ్లౌజ్కి పైపింగ్ ఉంది. ఇటు సైడ్ కూడా 12.5 ఇంచులకు మార్క్ చేసుకుందాం. ఆమ్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచులు అయితే తీస్తున్నా. అయితే ఎల్బో హ్యాండ్స్కి 4 ఇంచులు ఎక్కువ అవుతుందని మీకు డౌట్గా ఉంది కదా. కింద మనం లెంత్ అయితే ఇందాక చూసుకున్నాం కదా, 6.5 అయితే వచ్చింది, దానికి 1 ఇంచ్ కలిపి 7.5 ఇంచులకు అయితే పెట్టాను. 7.5 నుండి పైకి మనకు 4 ఇంచులే మిగులుతుంది. అంటే ఆమ్ డౌన్ అనేది 4 ఇంచులు అయితే ఉందన్నమాట ఎల్బో హ్యాండ్స్కి. అది వచ్చేసి ఆ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో కుట్టేవాళ్ళు అలా ఏమీ కాదు, బొటిక్ సెంటర్లో కుట్టించే బ్లౌజు. అది ఇక్కడిది కాదు, నేను ఇంతకు ముందు చెప్పాను కదా, వైజాగ్ నుండి మనకి బ్లౌజులు అయితే ఇచ్చారు, పంపించారు. ఒక ఫ్యామిలీ నుండి ఎక్కువ అని చెప్పాను కదా, అక్కడ నుండి వచ్చింది. వైజాగ్లో కుట్టించిన బొటిక్ సెంటర్లో కుట్టించింది అనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్లో వచ్చేసి 9 ఇంచులు అయితే ఉంది, 9 ఇంచులకు మార్క్ చేసుకుందాం. ఖర్చు 2 ఇంచులకు అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. అలానే ఆ షోల్డర్లో వచ్చేసి 1.5కి అయితే మార్క్ చేసుకున్నాను. సరేనా? ఇది వచ్చేసి కొద్దిగా మీడియం సైజు కంటే అంటే బిగ్ సైజు కంటే కొంచెం చిన్నగా ఉంది. మీడియం సైజు కొంచెం పెద్దగా ఆ విధంగా అయితే ఉంది. కాబట్టి నేను 1.5 అయితే తీసుకున్నాను. ఆ 1.5 నుండి ఈ ఖర్చు పాయింట్ వరకు సెంటర్ పాయింట్, అలానే ఆమ్ డౌన్ 4 ఇంచీలు ఉంది కదా, 4 ఇంచీల్లో సెంటర్ పాయింట్ అయితే చూసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ అక్కడ నుండి ఇచ్చేసేయండి, ఆ 1.5 నుండి రౌండ్ ఇచ్చేసేయండి. కరెక్ట్గా వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని రౌండ్ ఇచ్చేసేయండి, అంతే. అయితే సింపుల్గా ఇక్కడ తీసేస్తున్నాము, మాకు ప్రాక్టీస్ లేదు, మీరు సింపుల్గా చేసేస్తున్నారు అని మీకు ఒకవేళ అనిపిస్తే పేపర్ కటింగ్ అయితే మన టైలరింగ్ నోట్బుక్లో పేపర్ కటింగ్ అయితే చెప్పాను, ఎలా చేయాలి ఏంటనేసి ఒకసారి చూడండి. మీరు కూడా న్యూస్ పేపర్లు కనీసం మీరు కొత్త వాళ్ళు అయితే ఒక 5-6 పేపర్లైనా కటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది మీ కొలతలో మీరు. క్రాసులు అయితే తీస్తున్నాను చూసారా, అలా కిందకు వచ్చేసి ఒక 1/2 ఇంచు క్రాస్ తీసాను. అలానే సంఖ భాగంలో కూడా ఒక 1/2 ఇంచు అయితే తీసాను చూడండి అక్కడ. అలా
అలా తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పైనే కాదండి కింద భాగంలో కూడా ముడతలు లేకుండా ఉంటాయంట. మన ఖర్చు పాయింట్లో కూడా ముడతలు లేకుండా ఉంటాయన్నమాట. పైన కింద ఒక పావించి అలా తీసుకుంటే చూసారా హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు వచ్చేసింది కదా. మధ్యలో కట్ కూడా పెట్టుకోనము, లోతు కూడా తీసేద్దాం. ఆ లోతు అనేది 1/2 ఇంచ్ అయితే నేను పెట్టాను. ముడతలు వస్తున్నాయంటే 3/4 ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. అలానే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సరేనా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తర్వాత ఈ 11 వీడియోలు మీరు చూసారంటే ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్లో మీకు ఏ డౌట్ ఉండదు అని అయితే నేను చెప్తాను. 100% అయితే చెప్తాను. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అంటే మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్ తెలుసుకుని అందులో అయినా మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సరేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి, కొలత బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా నీట్గా అలా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మనకి 15.5 అయితే వచ్చింది, 15 ఇంచీలు అయితే వచ్చింది. 15 ఇంచీలని సగానికి చేసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ మొత్తం టోటల్గా మనమైతే తీసేస్తున్నాం. అందులో సగానికి 15లో సగం ఎంత వచ్చింది 7.5 కదా, 7.5కి మార్క్ చేసుకోండి. మనం డబల్లో ఇక్కడ క్లాత్ వేసాం కాబట్టి అందులో సగం పెడుతున్నాం, బై 2 చేస్తున్నాం. మన డాట్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకోండి. అలానే బ్లౌజ్ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. రిమైనింగ్ లెంత్ అయితే మనం అక్కడ చూసుకుంటున్నాము. రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా రౌండ్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ లెంత్ మనకు 4.5 ఉంది, దానికి 1 ఇంచ్ కలిపి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసేయండి. ఇప్పుడైతే పొడవు చూస్తున్నాం. బ్లౌజ్ తాలూకు పొడవు తీసేటప్పుడు అంటే కొలతలు కూడా ఎలా తీయాలి, బాగా గుంజి తీయాలా, సింపుల్గా తీయాలా, అలానే రౌండ్ తాలూకా విడత్ ఎలా చూసుకోవాలి అవన్నీ ఫస్ట్ వీడియోలోనే నేను క్లారిటీ అయితే ఇచ్చాను. జస్ట్ ఇక్కడ కొత్త వాళ్ళు చూస్తారని జస్ట్ మార్కింగ్ అంటే మెజర్మెంట్స్ మాత్రమే చెప్తున్నాను. సరేనా. అయితే ఇప్పుడైతే పొడవు అయితే మనకి 14.5 ఉంది కదా, దానికి 1 ఇంచ్ కలిపి 15.5కి అయితే మార్క్ చేసుకున్నాం, కిందకి పైనకి ఖర్చులోకి. ఇక్కడ ఆమ్ డౌన్ చూడకుండా ఆమ్ డౌన్ కింద రిమైనింగ్ లెంత్ అయితే చూసేస్తున్నాను. 8 ఇంచీలు అయితే వచ్చింది, దానికి 1 ఇంచ్ కలిపి 9 ఇంచీలు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చూసారా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దాం. చెస్ట్ లూజ్ అనేది మరీ బాగా సాగదీసేవద్దు, రౌండ్లో అలా చూసుకొని సాగదీసేస్తే కొత్త వాళ్ళకి మీకు ఎంతైనా వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్ రౌండ్ ఎండింగ్ పాయింట్లో రౌండ్ ఉంది కదా, ఆ ఎండింగ్లో తీయండి. అలా తీసి అక్కడ కొంచెం గుంజినట్టు తీయండి. సరేనా. అలా తీస్తే మనకి కరెక్ట్గా 18.5 ఇంచీలు అయితే వచ్చింది. 19 వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వేసుకుంటే ఏమైపోతుంది 19. 19లో సగం వచ్చేసి మనకి 9.5. అలా టేప్ని డబల్ పెట్టేసేయండి సరిపోతుంది. అయితే 9.5 ఇంచులు అంటే మనము టోటల్గా బ్లౌజ్ కొలిసాం కదా, బ్యాక్ పార్ట్ మొత్తము అందులో సగం చేసుకుంటాను, బై 2 చేసుకుంటాను. 2 ఇంచుల ఖర్చు, 9.5 ప్లస్ 2 ఇంచుల ఖర్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది 15 ఇంచులు వచ్చింది, సగం వచ్చేసి 7.5 పెట్టాం కదా. అలానే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది 19 ఇంచీలు వచ్చింది, అందులో సగం 9.5. 7.5కి 9.5కి ఎంత 2 ఇంచీలు. పోనీ ఒక 1/2 ఇంచు మనం ఎక్కువ పెట్టాము అనుకోండి, 1/2 ఇంచ్ తీయండి అంటే 1.5. అంటే చూసారా, మనం ఎప్పుడైనా సరే నడుము లూజు కంటే చెస్ట్ లూజు 4 ఇంచీలే ఎక్కువ ఉంటుంది. నడుము లూజ్ బట్టి మనం బ్లౌజ్ కటింగ్ చేస్తే చెస్ట్ లూజ్కి 4 ఇంచీలు పెంచుకోండి అని చాలామంది క్యాజువల్గా చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్లో. కానీ ఈ సైజుకి చూసారా 1.5 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే బ్లౌజ్ను బట్టి మనం తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి, మన ఓన్ కంటెంట్ అనేది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాను. కాబట్టి అదైతే చూడండి. ఇక్కడైతే నెక్ విడత అనేది నేనైతే చూపిస్తున్నాను, నెక్ తాలుగా వెడల్పు లూజ్ అయితే చూపిస్తున్నాను. మనకి 3 ఇంచీలు అంటే 3.25 అయితే వచ్చింది, దానికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 3 ఇంచీలు అయితే పెట్టుకోండి. అయితే మీకు ఒకవేళ ఇందులో కన్ఫ్యూజ్గా ఉంది నెక్ విడతలు అంటే క్లాస్ 1లో మీకు చాలా వివరంగా అయితే చెప్పాను అనమాట. అన్నిటిలో మన నోట్బుక్లో ఇవే కొలతలు, పేపర్ కటింగ్లో ఇవే కొలతలు, క్లాస్ 1లో అంటే అన్నిటిల్లో ఇవే కొలతలు. కాబట్టి అందులో ప్రతి దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా చూడండి. అంటే వెడల్పు ఎంత అంటే అక్కడ చూసారా లైనింగ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ తిన్నగా మనకు సెంటర్ పాయింట్ అయితే వేసి చూపిస్తున్నాను అనమాట. అలానే పేపర్ కటింగ్లో కూడా మీకు అదే విధంగా అయితే చూపించాను. సరేనా.
అయితే హాఫ్ ఇంచ్ పావించ్ ఎందుకు తక్కువ తీసుకోవాలి, 3.25 వచ్చింది కదా, 3 ఇంచీలే తీసుకోమంటారు కదా అని మీకు డౌట్ వస్తే మనం కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది కదా పావించ్ క్లాత్, మనం కుట్టేసిన బ్లౌజ్కి కదా తీసుకుంటున్నాము, కానీ ఇప్పుడు మనము కుట్టిన బ్లౌజ్ క్లాత్కి అయితే మార్కింగ్ చేస్తున్నాం కదా, అలా తీసుకోవాలి. సరేనా? ఇప్పుడైతే జస్ట్ చిన్నగా నేను రౌండ్ ఇచ్చాను, ఎందుకంటే ఆ కస్టమర్ వచ్చేసి రౌండ్ అనేది చిన్నగా తీసుకుంటారు, అంటే బాగా బ్రాడ్గా తీసుకుంటారు కాబట్టి అలా. షోల్డర్ బ్లౌజ్లో మనకి 2.5 ఉంది, దానికి 1 ఇంచ్ కలిపి 3.5 పెట్టేసేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఆమ్ డౌన్ అంటే కింద మనం 9 ఇంచులు తీసాం కాబట్టి పైన ఎంత మనకు మిగులుతుంది, 6.5 ఇంచులు అయితే మిగులుతుంది, 6.5కి 6.5 పెట్టేసేయండి అంతే. చూడండి షోల్డర్ దగ్గర అయితే ఎంత లెంత్ ఉందో ఇటు కింద కూడా అంతే లెంత్ అయితే మీరు చూసుకోండి. మనం అలా కొలతలు పెడతా ఉంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ అలా పెరిగిపోతూ ఉంటుంది, అది కూడా మీరు అయితే చూసుకోండి. ఈ విధంగా చూడండి, ఒక్క 1/2 ఇంచ్ అయితే పెరిగింది. ఇప్పుడైతే ఎల్ షేప్ అయితే తీసుకోండి, ఎల్ షేప్ తీసుకొని ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ లాస్ట్లో ఖర్చు పాయింట్ను కూడా మనము 2 ఇంచీలు అయితే మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1.25 అయితే పెట్టేసుకోండి, 1.25 అయితే సరిపోతుంది. ఇలా 3 ఇంచులు అటు తీసుకొని ఇటు నుండి కూడా ఒక 3 ఇంచులకు అలా తీసుకున్నా మీకైతే సరిపోతుంది. సరేనా? రౌండ్ జస్ట్ మీరు కొత్త వాళ్ళు అయితే అలా నార్మల్గా ఇలా తీసేస్తే అలా వచ్చేస్తుంది, లేదు అంటే కరువు స్కేల్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్ పాయింట్ అయితే చూసుకోండి, ఖర్చు పాయింట్ వదిలేసి సెంటర్ పాయింట్లో చూసుకుంటే మనకి 8 ఇంచులు అయితే ఉంది కదా, 8.5 ఇంచులు, అందులో 4.25కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టండి. నేను 4 ఇంచులు అయితే లైన్ తాలుగా పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ వెడల్పులో ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ మన డాట్ ఖర్చు అనమాట. ఆ డాట్ అనేది కూడా మనం కొలత బ్లౌజులో 1 ఇంచ్ డాట్ వేసారా, 3/4 ఇంచ్ వేసారా, 1/2 ఇంచ్ వేసారా చూసుకొని మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రౌండ్ అయితే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఉంటుంది. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే పాత వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, ప్రతి వీడియోలో నేను ఇదే విధంగా చెప్తూ ఉంటాను కాబట్టి. అంటే సైజులు మారుతాయి, కొలతలు మారుతాయి అంతే. సరేనా? ఇప్పుడైతే రౌండ్ అయితే చూసుకుందాం. రౌండ్ చూసుకుంటే మనకి 9 ఇంచీలు అయితే ఉంది కదా, ఆ 9 ఇంచీలు సరిపోయిందా లేదా అనేది, అంటే మన కొలత బ్లౌజులో ఎంత ఉంది రౌండ్, మనం ఎంత అక్కడ మనకు వచ్చింది అని ఒకసారి చూసుకోండి. అలానే అటు సైడ్ షోల్డర్ నుండి ఇటు సైడ్ షోల్డర్ వరకు, లేదు అంటే మధ్యలో మనము డాట్ పెట్టాం కదా సెంటర్ పాయింట్, అక్కడ వరకైనా చూసుకోండి. చూసుకుంటే మనకి 24 ఇంచీలు అలా అయితే వచ్చిందనమాట. ఎంతైనా మీ బ్లౌజుకి నేను ఎక్కడ కొలత చూపించిందే మీరు లెక్కని కాదు, మీ బ్లౌజుకు మీరు అదే విధంగా కొలుసుకోండి. మనం రౌండ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ అనేది అలా మార్జిన్ చేసాం, ఎందుకంటే మనకి కుట్టుల్లోకి వెళ్తుంది కదా క్లాత్, అదే విధంగా చేసుకుంటే మనకు కరెక్ట్గా సగం అయితే రావాలి. సమయానికి ఆ రౌండ్లో 25 ఇంచులు వచ్చిందనుకోండి, అందులో సగం 12.5 ఇంచులు ఖచ్చితంగా రావాలి, ఇంకా కొంచెం ఎక్కువే రావాలి, ఎందుకంటే షోల్డర్ కుట్టుల్లోకి ఒక 1 ఇంచ్ అయితే వేసుకోండి, ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి షోల్డర్ జారిపోకుండా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ నేను ఆ విధంగా క్రాస్గా తీసేస్తున్నా, ఒక 3 ఇంచులకి అలా లైన్ కిందకి తీసేసి కలిపేస్తున్నా. అయితే షోల్డర్ మనకు పెరిగిపోతుంది కదా, లోపలికి తీసాము. ఇప్పుడైతే మనము ఇక్కడ కూడా కొద్దిగా అలా ముందుకైతే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే రౌండ్ అయితే చూసుకోండి, రౌండ్ అనేది ఖచ్చితంగా మనకైతే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే ఆమ్ డౌన్ వచ్చేసి మనము 5 ఇంచులు అయితే 6.5 తీసాం కదా, కొంచెం కిందకి పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ క్రాస్ అన్నది సంఖ భాగం కింద కొంచెం క్రాస్ అయితే తీసేస్తున్నా, ఒక 1/2 ఇంచ్ అలా తీసుకుంటే మనకి ముడత లేకుండా ఉంటుంది సంఖ భాగం కింద. ఎందుకంటే బ్లౌజులో హ్యాండ్లో కూడా మనకి సంఖ రౌండ్ కింద అయితే తీసాం కదా, ఇక్కడ కూడా తీయడం వల్ల ఏమంటే మనకి నీట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది, ముడతలు ఏమీ రావన్నమాట. షోల్డర్ని కూడా ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ జారకుండా 2 టిప్స్ అయితే తీసుకున్నాము, ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసాము, అలానే డౌన్ అయితే తీసాము. ఇక రౌండ్ ఎక్కువ తక్కువ కాకుండా రౌండ్ లూజ్ అనేది కొలుసుకున్నాం అనమాట.
అలానే ఆర్మ్ హోల్ రౌండ్ చెస్ట్ లూజు సరిపోతుందా లేదా అని చెప్పేసి ఆ విషయం కూడా మనమైతే క్లారిటీ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఇది క్లారిటీ అనిపించలేదు, మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అనిపిస్తే క్లాస్ 1 నుండి అయితే మన క్లాసెస్ అయితే టైలరింగ్ నోట్బుక్లో ఉన్నాయి కదా, అవి చూడండి. ఖచ్చితంగా మీకైతే 100% క్లారిటీ అయితే ఉంటుంది. ఇది సెంటర్ పాయింట్ అనమాట. సరేనా, చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద వైట్ క్లాత్ కూడా మీకు ఒక లైన్లా కనిపిస్తుంది చూసారా, అలా కొలుసుకోండి. ఏదైనా ఒక మార్కింగ్ అలా ఏదైనా ఒక పేపర్ కింద పెట్టండి, అది కరెక్ట్ సెంటర్ ఫోల్డింగ్ చేసేయండి. ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఆ మార్క్ పెట్టండి. అప్పుడు మీరు విడ్త్ చూసుకోండి సరిపోతుంది, లేదంటే రౌండ్ లూజ్ చూసుకోండి సరిపోతుంది. ఎలా అయినా సరేనా, ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసి నేను మళ్ళీ ఇందులో కూడా బ్యాక్ పార్ట్లో కూడా మెజర్మెంట్ అనేది చూపిస్తాను. నడుము లూజ్ సరిపోతుందా లేదా, చెస్ట్ లూజ్ సరిపోతుందా లేదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మీకైతే కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా మనకి ఫుల్ క్రాస్ మనకి ఆపోజిట్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. సరేనా, ఇప్పుడు వచ్చేసి 2 ఇంచీలు అయితే బ్యాక్ పార్ట్లో మనమైతే మార్కింగ్ చేసుకుందాం. ఇటు సైడ్ అయితే 2 ఇంచీలు, ఇటు అయితే ఆల్రెడీ లోత్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసాం కాబట్టి 1.5 అలా పెట్టండి క్రాస్లో. అలా పెట్టేసి చూడండి, షోల్డర్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ ఉందా లేదా అది కూడా చూసుకోండి. అలానే నెక్ రౌండ్ లూజ్ కూడా చూసుకోవాలి. ముందు మార్కింగ్ చేసి అంతా మెజరింగ్ చేసిన తర్వాత అప్పుడేమో నెక్ వెడల్పు సరిపోలేదు అంటే మళ్ళీ అవ్వదు కదా, ముందు చూసుకుంటే మనకి ఈజీగా పని అయితే అయిపోతుంది. మాటికి మార్చుకొని మార్కింగ్ చేసినా మనకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందే చూసుకుంటే సరిపోతుంది అనమాట. సరేనా, చూడండి మనకి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము. మినిమం వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 6.5 ఉంది. బ్లౌజ్లో కూడా నేను చూపిస్తాను. సరేనా, ఇక్కడ ఒకవేళ మర్చిపోయినా నేను టైలరింగ్ నోట్బుక్లో అయితే చూపించాను అనమాట. కొలతలు తీసేటప్పుడు అనేది మనం పక్కా కొలతలు తీసుకునే కదా నోట్స్లో రాసుకుంటాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క కొలత కూడా మీకు క్లారిటీ ఇచ్చి నేను నోట్బుక్లో అనేది నోట్ చేశాను. ఇప్పుడైతే వెడల్పు అనేది చూసుకోండి. వెడల్పు మనం బ్యాక్ పార్ట్ 3 ఇంచీలు పెట్టాం కాబట్టి 3 ఇంచుల కంటే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఉక్కు పట్టీలోకి వెళ్తుంది కదా, వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్లో వచ్చేసి ఎల్ షేప్ అయితే కరెక్ట్గా తీసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం కిందకి డౌన్ చేయాలనుకుంటారు కానీ ఎక్కడ లోతు తీస్తున్నారో అర్థం కాదనమాట. కాబట్టి ఎల్ షేప్ తీసుకుంటేనే బెటర్. సరేనా, అందుకని చెప్పేసి నేను అలా తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక 3/4 ఇంచు ముడతలు వస్తున్నాయంటే ఒక 3/4 ఇంచు, ముడతలు రాలేదంటే 1 ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేనైతే మార్కింగ్ చేశాను కదా, నేను క్లాస్ 1లో మార్కింగ్ చేసి ఆల్రెడీ అలా ఎల్ షేప్ అయితే తీసుకోయాను. ఎల్ షేప్ తీసుకొని ఇలా చూసుకోవాలి. 6.5 ఇంచులు అయితే వచ్చింది కాబట్టి 6.5, ఇక్కడ కూడా మనం 6.5 అయితే మార్క్ చేసేద్దాం. చూడండి అలా ఇక్కడ ఒక 1/2 ఇంచు అలా పెట్టేసి అలా డీప్ రౌండ్ అయితే నేను తీస్తున్నాను. ఎందుకంటే మనం 1 ఇంచ్ అలా పెడితే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే చాలామంది అయితే అక్క వీ షేప్ మాకు వచ్చేస్తుంది, ఎంత రౌండ్ తీస్తున్నా అని కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కానీ మనం చెప్పేది అస్సలు ఏం పట్టించుకోరనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఎంత మీరు రౌండ్ లూజ్ అయితే పెడతారో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, డీప్ రౌండ్ తీయండి, ఖచ్చితంగా మీకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఉక్కు పట్టి వచ్చేసి 4 ఇంచీలు ఉంటే 4 ఇంచీలకు 1 ఇంచ్ కలిపి 5 ఇంచీలు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో వచ్చేసి 4 ఇంచీలు అయితే పెట్టాను. అంటే ఉక్కు పట్టి నుండి ఆ సెంటర్ పాయింట్ 4 ఇంచీలు అనమాట. మళ్ళీ కిందకైతే ఒక 1/2 ఇంచ్ అనేది దించాను. ఓకేనా, ఇప్పుడు ఖర్చు అయితే చూడండి, డాట్ ఖర్చు కూడా అట్లీస్ట్ డాట్ ఖర్చు అనేది కూడా పొడవు వెడల్పు అలానే ఉక్కు పట్టి అక్కడ 4 ఇంచీలు ఎలా ఇచ్చానా అంటే 4 ఇంచీలు అక్కడ మనకు కొలత బ్లౌజులో ఉంది. సెంటర్ పాయింట్ వచ్చేసి 4 ఇంచులు పెడుతుంది కాబట్టి 4 ఇంచులకి నేను అక్కడ పెట్టాను. అలానే మన కుట్టులు వేసాక పైకి వెళ్ళిపోతుందో ఒక 1/2 ఇంచు దించాను అంతే. అక్కడ డాట్ వెడల్పు అనేది 3 ఇంచులు అయితే మనకు ఉంది. కొలత బ్లౌజులో 3 ఇంచులు అయితే ఉంది. అంటే సెంటర్కి అటు 1.5కి ఇటు 1.5కి అయితే పెట్టాను. ఇక్కడ కూడా చూడండి, సంఖ భాగం కింద రిమైనింగ్ లెంత్ కూడా నేను ఇక్కడ కొలుసుకుంటున్నాను ఆది బ్లౌజ్ నుండి, కొలత బ్లౌజ్ నుండి. కాబట్టి అక్కడ ఎంత ఉందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి. పైనకు ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి, కిందకు ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి.
అలా పెట్టేసుకొని ఈ విధంగా తీసేసుకోండి, అంతే, సింపుల్. అలాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే కిందకి చిన్న రౌండ్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు, అంతే, ఎలా అయినా పర్లేదు. ఓకేనా? అయితే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే కొలత బ్లౌజ్ నుండి ప్రతి ఒక్క కొలత కూడా ఆమ్హోల్ రౌండ్ అవని, ఫ్రంట్ రౌండ్ అవని, ఉక్కు పట్టి, డాట్ పొడవులు, డాట్ వెడల్పులు, నడుము లూజు, చెస్ట్ లూజు, ప్రతి ఒక్కటి కూడా అచ్చంగా కొలత బ్లౌజ్ నుండే మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక్క కొలత కూడా మన సొంత మెజర్మెంట్ అయితే లేదు. అంటే ఈ ఏజ్ వాళ్ళకి, అంటే ఈ సైజు వాళ్ళకి ఇంత వెడల్పు, డాట్ వెడల్పు అయితే సరిపోద్ది, ఇంత పొడవు అయితే సరిపోద్ది, ఇంత నెక్ డౌన్ అయితే సరిపోద్ది, అదంతా సొంత తెలివితేటలు. అది సెట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మన బ్లౌజా, మనకు సెట్ అయితే వేస్తాము, సెట్ కాకపోతే పక్కన పడేస్తాము. ఇది కస్టమర్ బ్లౌజ్ కదా. అది కాక మనకి ఎక్కడి నుండి వచ్చాయి, వైజాగ్ నుండి వచ్చాయి. మనం ఎలా కుట్టాలి? ఎందుకంటే వాళ్ళు మంచి ఫిట్టింగ్ బ్లౌజ్ మనకి ఇచ్చారు, అదే ఫిట్టింగ్ మనం ఇవ్వాలి. మీకు అర్థమైందా నేను చెప్పేది? అదే ఫిట్టింగ్, అంతకంటే ఇంకా మంచి ఫిట్టింగ్ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ బ్లౌజ్ని సూట్ చేసుకొని ప్రతి ఒక్క మెజర్ అనేది తీసుకోవాలి. మన సొంత తెలివి అస్సలు ఉపయోగించకూడదు అని అయితే నేను అనుకుంటున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే బాడీ మెజర్మెంట్స్తో తీయండి, బ్లౌజ్ మెజర్మెంట్ అయితే బ్లౌజ్ టు టేప్ తీయండి, బ్లౌజ్ టు బ్లౌజ్ అయితే బ్లౌజ్ టు బ్లౌజ్ తీయండి, ఏ విధంగా అయినా తీయండి. అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. బాడీ మెజర్మెంట్స్ వీడియోస్ ఉన్నాయి, బ్లౌజ్ టు టేప్ ఉన్నాయి, బ్లౌజ్ టు బ్లౌజ్ ఉన్నాయి. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ 9 ఇంచీలు అయితే ఉంది. 9 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు ఖర్చు, 11 ఇంచీలు. అలానే లూజ్ కోసం అయితే 1 ఇంచ్ అయితే వదులుతాం, 12 ఇంచీలు అయితే పెట్టాను అనమాట. ఇక్కడ నడుము లూజులో వచ్చేసి 8 ఇంచీలు ఉంది. 8 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు ఖర్చు, 10 ఇంచీలు. తర్వాత డాట్ ఖర్చు మనం 3 ఇంచీలు వదిలాము కదా, 13 ఇంచీలు. కాబట్టి 13 ఇంచీలకు మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ అయితే చేయాలి. బ్యాక్ సైడ్ చెస్ట్ లూజు 9.5 వచ్చింది, నడుము లూజు 7 వచ్చింది. కానీ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచీలు అయితే వచ్చింది ఫ్రంట్ సైడు, అంటే బ్లౌజ్ టు బ్లౌజ్ కాబట్టి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచీలు వచ్చింది. చూసారా, కొద్దిగా వేరియేషన్ అయితే ఉంది, సేమ్ బ్యాక్ పార్ట్ లాగే లేదు. అలానే మనమైతే 12 ఇంచీలు మనకి ఎలా వచ్చేసింది, బ్యాక్ సైడ్ మనం 11.5 తీసాం కదా, 9.5 ప్లస్ 2 ఇంచీలు 11.5 కదా చెస్ట్ లూజు. ఇక్కడ 12 ఎలా వచ్చింది అంటే, మనము క్లాత్ పెట్టి ఇటుపక్క అటుపక్క మార్కింగ్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా ఒక పావించ్ అనేది కలిసిపోద్ది అనమాట. ఆ విధంగా చూసుకోండి. అలానే బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఆమ్హోల్ రౌండ్ వచ్చేసి 9.5 ఉంది కదా, 9.5 ప్లస్ ఖర్చు ఉంది కదా, ఇక్కడ కూడా 9.5 ప్లస్ ఖర్చు 2 ఇంచీలు, తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సరేనా? 12 ఇంచీలు అయితే ఉండాలన్నమాట. 9.5 ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 10, తర్వాత 2 ఇంచీలు ఖర్చు, 12 ఇంచీలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది, ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది. కానీ ఆమ్ హోల్ రౌండ్లో బ్యాక్ పార్ట్కి వెళ్ళదు. ఇక్కడైతే ఆమ్ హోల్ రౌండ్లో డాట్ అయితే ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి. అది కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు అన్ని లూజులు అయితే చూసుకున్నాం కదా, నెక్ రౌండ్ కూడా చూసుకుందాం. ఇది చూసుకుంటే షోల్డర్ జారకుండా మనకి 100% కరెక్ట్గా అయితే ఉంటుంది. అయితే నెక్ రౌండ్ అయితే మనము రౌండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ దూరంలో మార్కింగ్ అయితే చేసుకున్నాము. అలానే కొలత బ్లౌజులు ఉక్కు నుండి షోల్డర్ వరకు అయితే ఒకసారి కొలుసుకుంటే 8 ఇంచులు అయితే ఉందన్నమాట. అయితే మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కదా మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాం. ఈ క్లాత్లో వచ్చేసి కుట్టడానికి కావలసినంత లూజ్ అనేది ముందే మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ మీద కొలుసుకోవాలి. అలా కొలుసుకుంటే మనకు 1 ఇంచ్ ఎక్కువ రావాలి. 1 ఇంచ్ ఎందుకు అంటే ఉక్కు పట్టి కుట్టుల్లోకి వెళ్తుంది, అలానే షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది. ఇంకా కొంచెం అంత ఎక్కువే రావాలి కానీ తక్కువ రాకూడదు ఎలా అయినా సరే. సరేనా? ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అయినా కొంచెం అంత ఎక్కువ వచ్చినా సరే మనము డాట్ వేసేసరికి ఉక్కు పట్టి దగ్గర క్రాస్ వస్తుంది, అక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి, షోల్డర్ జారిపోకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం అయితే లేదు, కానీ తక్కువ అయితే రాకూడదు. అదైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ డాట్ తాలుగా పొడవు కూడా ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ప్రతి ఒక్క కొలత కూడా మన సొంతంగా ఒక్క కొలత కూడా లేదు, మీరైతే అబ్జర్వ్ చేయండి. సరేనా? అయితే డాట్ పొడవు అయితే చూసాం కదా, ఇక్కడ గ్యాప్ కూడా చూస్తున్నాను. చూడండి, ఆ డాట్ నుండి ఉక్కు పట్టి వరకు ఎంత గ్యాప్ ఉంది. కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత ఉంది, దానికి కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అంత మనం పెట్టామా, ఎక్కువ పెట్టామా, తక్కువ పెట్టామా, అది కూడా చూసేసుకోండి. ఒక పని అయితే అయిపోతుంది. ఇప్పుడు కిందకైతే 2 ఇంచీలు, పైనకి 3 ఇంచీలు. మనకి ఉక్కు బెల్ట్ పొడవు వచ్చేసి 5 ఇంచీలు ఉంది కదా, 5లో
పైనకి 3 ఇంచులు వదిలేసి కింద 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఆ డాట్ తాలూకు పొడవు కూడా మనం బ్లౌజ్లో ఇందాక కొలుసుకున్నాం కదా, 2.5 ఉంది, 2.5 పెట్టేసాము. డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని దానికంటే కొంచెం అంత ఎక్కువలోనే ఈ డాట్ అనేది ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకోండి. సరేనా? అలా మార్కింగ్ చేసుకున్నాక డాట్ పొడవు ఎంత ఉందని అయితే ఇక్కడ కూడా నేను చూసుకుంటున్నాను. అయితే డాట్ పొడవు ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లైన్స్ అయితే తీసేద్దాము. కరెక్ట్గా ఇక్కడ చూడండి 1.5, ఇటు 1.5. సరేనా? ఆ విధంగా ఇక్కడైతే 2.5 తీసేసుకున్నాము. ఇక్కడైతే మనకి 3.5, 4 ఎంత ఉంది అంత తీసేసుకుందాం. అటు ఇటు ఒక పావించు అలా తీసేసుకుంటే 1/2 ఇంచు. ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ మీకు నీట్గా రావాలి అంటే ఉక్కు బెల్ట్ సైడ్ డాట్ కానీ సంక రౌండ్ సైడ్ డాట్ కానీ పావించు అంటే 1/2 ఇంచు కంటే తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. అదైతే చూసుకోండి. సరేనా? పెద్ద డాట్ అనేది మన ఇష్టం, ఆది బ్లౌజులో ఎలా ఉందో అదే విధంగా అయితే పెట్టేసామన్నమాట. మన ఛానల్లో వచ్చేసి ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే మన ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదు అంటే కింద మీరైతే కామెంట్ చేయండి, నేనైతే నెంబర్ పెడతాను. సరేనా? ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు అయితే నేర్చుకుంటున్నారు, అలానే ఆఫ్లైన్ క్లాసులు కూడా నేర్చుకుంటున్నారు. నేను పేపర్ కటింగ్ అవన్నీ అయితే ఉన్నాయి, ఆ ప్యాటర్న్ కూడా నేనైతే ఒకసారి పెడతాను మీకు. అవి చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మనం ఏమేమి నేర్పిస్తాము అంటే. ఇప్పుడు వచ్చి నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి నేను ఏమేమి నేర్పిస్తున్నాను, ఎన్ని రోజులు నేర్పిస్తున్నాను, ఏ టైంలో నేర్పిస్తున్నాను, ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి ప్రతి ఒక్కటి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి నెక్ తాలుగా రౌండ్ అనేది మనకి ఎంత నీట్గా వచ్చింది, అలానే పైకి వచ్చేసి దగ్గరగా వచ్చింది. అలా దగ్గరగా ఉండాలి, కిందకు వచ్చేసి లూజ్ ఎక్కువ వెడల్పు ఎక్కువగా ఉంది. అలా ఉంటే మనకి షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఇక్కడ మీకు కొలత పెట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇటు సైడు అటు సైడు 2 ఇంచులు ఖర్చు వదిలేసేయండి. 2 ఇంచులు ఖర్చు వదిలేస్తే మనకి ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. చూసుకుంటే మనకి సేమ్ 9, 9, 18 ఇంచీలు. తర్వాత మధ్యలో ఉక్కు పట్టి కుట్టుల్లోకి 1 ఇంచు, 19 ఇంచీలు. డాట్ ఖర్చులోకి ఇటు అటు 1 ఇంచు, 20 ఇంచీలు. అలా మనకైతే రావాలి ఖచ్చితంగా. ఆ విధంగా ఆ మెథడ్ వచ్చేటట్టు చూసుకోండి. అలానే కిందకు కూడా చూసుకోండి. అటు డాట్ ఖర్చు, అటు అయితే ఖర్చు బ్లౌజ్ ఖర్చు, ఇటు బ్లౌజ్ ఖర్చు వదిలేసేయండి. మనకి ఎంత వచ్చింది? కింద 8 వచ్చింది కదా, 8, 8, 16, 16 అటు సైడ్ 3 ఇంచులు, ఇటు సైడ్ 3 ఇంచులు. 16, 3, 9, 9, 3 సారీ 8, 8, 8, 16, 16ని ఒక 3, ఒక 3 అప్పుడు ఎంత అయింది? 19, 19 ప్లస్ 3 21 ఇంచు అయితే అక్కడ ఉందన్నమాట. ఆ విధంగా మళ్ళీ 21 కాదు 22 ఉక్కు పట్టి ఖర్చుల్లో కూడా ఒక 1/2 ఇంచు వెళ్తుంది కదా, అది కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. సరేనా? నేనైతే నోట్బుక్ వీడియోస్లో అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. సరేనా? మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే సేఫ్ బెల్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్లో ఎంత అయితే ఉందో దానికి ఒక 1 ఇంచు 2 ఇంచు అలా తగ్గించేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1.5 అయితే తగ్గించుకోండి. సేఫ్ బెల్ట్ అనేది కొద్దిగా పొడవు ఎక్కువన్నా కట్ చేసుకుంటాం కానీ తక్కువ అయితే అతుకులేయలేం కదా. ఇప్పుడు ఆ సేఫ్ బెల్ట్ తాలుగా పొడవులు ఎంత ఉన్నాయో ఫస్ట్ సెంటర్లోను, స్టార్టింగ్లోను, ఎండింగ్లోను చూసుకుంటున్నాను. 3.5 అలా అంటే మన బ్లౌజ్లో ఎంత ఉందో దానికి 1 ఇంచు ఎక్కువ చేసి పెట్టేసేయండి. కింద పైన కుట్టుల్లోకి కింద ఒక 1/2 ఇంచు వేసుకోండి, పైన ఒక 1/2 ఇంచు వేసుకోండి, 1 ఇంచు లేదంటే 3/4 ఇంచు. మీరు కుట్టుల్లోకి కొంచెమే ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువ వినియోగిస్తాము, 1/2 ఇంచు మేమేమి కుట్టుల్లోకి తీసుకోము అంటే 3/4 ఇంచు. సరేనా? ఆ విధంగా పెట్టేసైతే ఇక్కడ డాట్స్ అనే సేఫ్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 2 సేఫ్ బెల్ట్లు అయితే ఇక్కడ వచ్చాయి కదా, ఇంకొక 2 కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజులో 2 అయితే వస్తాయి, టోటల్గా 6 అయితే సరిపోతాయి అన్నమాట. ఇంకా మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చేస్తాను. కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు మీరైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఎంతో దూరం నడుచుకొని వెళ్ళి మీరు టైలరింగ్ నేర్చే అవకాశం లేదు. ఇప్పుడు మన దగ్గరికి ఆఫ్లైన్ క్లాసులకు వస్తున్నారు, పాపం ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్ ఫుడ్ తింటున్నారు,
కట్టుకుంటున్నారు, మళ్ళీ హాస్టల్ నుండి ఇంటికి రావడానికి మళ్ళీ ఆటో ఛార్జీలు కడుతున్నారు, ఎంత డబ్బులు వేస్ట్ చేసుకొని నేర్చుకొని ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. మీకు ఇక్కడ ఏమాత్రం శ్రమ అనేది లేదు, డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఇంత మంచిగా నేర్పిస్తుంటే మీరు కరెక్ట్గా వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఒకసారి చూడండి, అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు కరెక్ట్గా రాకపోతే అప్పుడు నన్ను అడగండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు చెస్ట్ లూజ్ అనేది మనకి బ్లౌజ్లో వచ్చేసి 18 ఇంచులు ఉంది కదా, ఇక్కడ ఉందా లేదా ఒకసారి అయితే చూసుకోండి. నడుము లూజులో వచ్చేసి మనకి 15 ఇంచీలు ఉంది కదా, మధ్యలో డాట్ కలిపి 17 ఇంచీలు ఉందా లేదా చూసుకోండి. ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా అలా చెక్ చేసుకోండి మీరు కటింగ్ చేసిన తర్వాత, ఓకేనా. మీకు ఎవ్వరూ ఇన్ని టిప్స్ అయితే ఎవ్వరూ చెప్పరు. మీరు ఆది బ్లౌజులో కొలత బ్లౌజుతో ఇన్ని టిప్స్ అయితే మీకు ఎవ్వరూ చెప్పరు, సరేనా. మనమైతే చూడండి, డబల్ లేయర్లో కింద అయితే డబల్ లేయర్ అయితే లైనింగ్ అనేది అంటే బ్లౌజ్ క్లాత్ అనేది వేసుకున్నాము, దానిపైన లైనింగ్ అనేది ఓపెన్గా చేసి పెట్టేసామన్నమాట. అలానే ఫ్రంట్ పార్ట్ తీసాము, అలానే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ అయితే బ్యాక్ పార్ట్ వేసుకోవాలి, డబల్ అయితే ఉంది, ఓకేనా. ఇక్కడ సేఫ్ బెల్ట్ కూడా మనమైతే కటింగ్ అయితే చేసాము, సరేనా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన క్లాసెస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.